కాస్త కోపం వచ్చిందంటే అక్రమ సంబంధం ఉన్నట్టే. ఇప్పుడు మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నింద నిజమవుతుంది బావగారు. అగ్గిపుల్ల వెలిగించిన వాడు చేయి కాలకుండా జాగ్రత్త పడతాడన్నయ్య. అంటుకునేలోగా ఆర్పకపోతే నష్టపోయేది మనవి. ఎవరు ఏదో అన్నారని మమ్మల్ని అందరినీ చీకట్లో వదిలి వెళ్ళిపోతావా? నింద పుట్టింది ఇంట్లో కానప్పుడు నువ్వు ఇల్లు వదిలి వెళ్లాల్సిన పని లేదన్నయ్య. పోతాను మహాప్రభో అంటుంటే పోనివ్వకుండా ఏమిటయ్యా శ్రీను? పోనీ. వసుంధరా. అవునత్తయ్య, హేమ నిందపడి చచ్చిపోయింది. ఇప్పుడు ఈవిడ మీద నింద వేశారు. ఈ కొంపలో ఇక మిగిలింది నేనేగా. రుక్మిణి గుండె నిబ్బరం కలది కాబట్టి సరిపోయింది. అదే నా మీద పడి ఉంటే ఈ పాటికి ఏ విషయం తాగి చచ్చిపోయి ఉండేదాన్ని. లేకపోతే ఏమిటయ్యా, ఆయన పొరుగురికి వెళ్ళినప్పుడు కాస్త ఆలస్యమైతే ఈవిడ గారు అర్ధరాత్రి రోడ్ల మీద ఎంక్వైరీలు. ఆయనకి చెయ్యి కాలితే ఈవిడికి కావాలంత బిల్డప్ ఇస్తుంది. వెన్నపూస తెచ్చి గంటల కొద్దీ రాస్తుంది పోస్తుంది. ఈ బావమర్దల ప్రవర్తన చూసి ఇంట్లో దాన్ని నాకే విసుగు పుట్టింది. ఊళ్ళో వాళ్ళు ఊరికే నింద వేస్తారా? బాబు వెళ్ళి వాళ్ళని ఆపు. మేము ఇంకా బ్రతికే ఉన్నావురా. వాడు వదిలి కొడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నేను క్షమాపణ చెప్పిస్తాను బాబు. ఎవరికి కావాలి క్షమాపణ? రోజు అతను తన్ని సారీ వదిన అంటే అలాగేలే బాబు అంటూ సర్దుకుపోవాలా? ఉంటే అతనైనా ఉండాలి, లేకపోతే మేమైనా ఉండాలి. అమూర్తి, నీ భార్య ఏమందో విన్నావా? కరెక్ట్ గానే చెప్పింది. బాబు, అసలే నా కూతురు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతే గుండె చెరువు చేసుకుని బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతావా? నాయుడు చెప్పు. అమూర్తి, మాతృదేవోభవ పితృదేవోభవ అన్నారు కానీ భార్య దేవోభవ అనలేదురా. తల్లిలో తండ్రిలో దేవుణ్ణి, భార్యలో మంత్రిని చూడొచ్చు. ఇప్పుడు దేవత లాంటి తల్లి మాట వినాలో, మంత్రి లాంటి నీ భార్య మాట వినాలో నువ్వే తెలుసుకో. తేల్చుకునేదేమీ లేదు. వాడో నేను చెప్పు. కుడి కన్ను కావాలా ఎడం కన్ను కావాలా అని అడిగితే నేనేం చెప్పగలరా? ఇంకా నిలబడతారేమిటండి? ఆయన తీర్పు చెప్పాడుగా, ఇద్దరు ఇంట్లో పడి కొట్టుకు చావండని. మీకు మీ వాళ్ళ మీద మమకారం ఉందేమో గాని ఆత్మాభిమానం చంపుకుని బ్రతకడం నా వల్ల కాదు, నాకు అలవాట్లేదు. రండి వెళ్దాం. వసుంధరా, వసుంధరా, ఏమిటి ఆవేశం? ఈ వేళప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్తారు? నీ కూతుర్లా ధర్మశాస్త్రంలో ఉండాల్సిన కర్మ నాకేమిటి? మా పుట్టింటి వాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నారు. దజ్జగా బ్రతుకుతాం. బాబు, సీను, సీను, ఎంత పని చేసావురా? నాదే తప్పు కదమ్మా. నువ్వనేసావు కదూ. అంత మాట అన్నావిడిని ఈ ఇంటి కోడలు కాబట్టి కొట్టి ఊరుకున్నాను. లేకపోతే నరికి చంపేసేవాళ్ళి. రుక్మిణి, వెళ్ళి బట్టలు సర్దు. వెళ్ళు. అవునమ్మా, ఈ ఇంట్లో నేనుంటే వాడుండడు. తప్పు చేసింది నేనైనప్పుడు ఇంటికి దూరంగా వాడు వెళ్ళకూడదు. మేమే వెళ్ళిపోతాం. అమ్మా, రుక్మిణి, రుక్మిణి, అమ్మా వెళ్ళకండి అమ్మా.
వెళ్ళొద్దమ్మా. సీను వెళ్ళకురా బాబు. రుక్మిణి సీను వెళ్ళకురా బాబు. రుక్మిణి నువ్వు చిన్నదానివైనా నీకు చేతులెత్తి దండం పెడతాను. వాడిని వెళ్ళొద్దని చెప్పమ్మా. రమ్మని చెప్పమ్మా. రుక్మిణి 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 సీను. అయ్యో అయ్యో నాయుడు. రండి ఇన్స్పెక్టర్ గారు, పట్టుకోండి సార్, అరెస్ట్ చేయండి. ఆయనకి ఆయన మరదలికి అక్రమ సంబంధం ఉందని చెప్పానన్న కోపంతో నన్ను చంపటానికి వచ్చాడు సార్. ఈ రక్తం చూడండి, నన్ను ఆ ఇంటిలో పెట్టి సజీవ దహనం చేయాలని చూశాడు సార్. నేను తప్పించుకున్నాను. మా అమ్మ ఆ మంటల్లో పడి మస్ అయిపోయింది సార్. నాయుడు గారు, నన్ను అరెస్ట్ చేయండి. ఊరుకో. బాబు, మన కుటుంబం ఏమైపోయిందో చూసావా? 7 తరాలుగా ఈ పరగణాల్లోనే పరువుగా ఉన్న ఈ కుటుంబం, 7 తరాలుగా కళకళలాడుతున్న ఈ కుటుంబం శ్మశానంగా తయారైంది. ఈ ముసల్దాన్ని ఒంటరిదాన్ని చేసి అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఏ నరఘోష తగిలిందో, ఏ పాపాత్ముడు చేతబడి చేశాడో, ఒక్కటిగా ఉన్న మన కుటుంబం ముక్కలు ముక్కలైపోయింది నాన్న. ముక్కలు ముక్కలైపోయింది. ఇంత ఘోరం జరిగినా ఇంకా ఎందుకు బ్రతుకున్నానో తెలుసా? అమ్మ పోతే తలకొరివి పెట్టి పుణ్యలోకాలకు పంపించవలసింది ఆఖరి కొడుకు. అందుకే నీ చేతుల్లో చచ్చిపోదామని అనాథ ప్రేతంలా పడున్నాను బాబు. అవును బాబు, నేను పోయాక నా 4 కొడుకులు నా శవాన్ని మోయాలి. నా అల్లుడు కూడా మీతో పాటు నడవాలి. మీ 5 కలిసి నా ఒంట్లో ఉన్న పంచభూతాల్ని మట్టిలో కలిపేయాలి. బద్దలైన మన కుటుంబాన్ని ఒక్కటి చేయకపోతే నేను పెద్ద నాయుడు రక్తాన్ని పంచుకుపట్లేదనుకుంటానమ్మా. అన్నయ్య అబద్ధమాడని ధర్మరాజు, ఆలిని అమ్మని హరిశ్చంద్రుడు. ముందు ఆయన కాపాడుకుంటాను. నా కూతురు ఎక్కడ? సోది చెప్పించుకో. సోదులోకి రాకుండా నీ కుటుంబాన్ని బద్దలు కొట్టినా సిగ్గు రాలేదా? ఇవేంటి? వ్రేళ్ళు, ఇదేమిటి? పిడికిలి. 5 కలిసాక ఇలా అవుతాం. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే నీ ఫేసు నీ కూతురు కూడా గుర్తుపట్టదు. అసంభవం. అనుమానంతో విడిపోయాడు మీ బావ, అవమానంతో విడిపోయారు మీ 2వ అన్న, చిన్నన్న. వాళ్ళని విడగొట్టిన పాపానికి ఉరికమ్మో ఎక్కబోతున్నాడు మీ పెద్దన్న. అనుమానం తుడిచేస్తే పోతుంది, అవమానం మింగేస్తే పోతుంది. పెద్ద నాయుడు పెద్ద కొడుకు ప్రాణం తీయగల ఉరితాడు పేనగలిగిన వాడు ఈ రాష్ట్రంలో ఇంకా పుట్టలేదురా. మంచితనం మా ఇంటి వాకిలి, మర్యాద మా ఇంటి లోగిలి.
ఐకమత్యం తపస్సు చేయకుండా మే సంపాదించిన బ్రహ్మాస్త్రం. నువ్వు విడగొట్టిన కుటుంబాన్ని మళ్ళీ కలుపుతాను, నీ కూతురు మెళ్ళలో తాళి కడతాను, నిన్ను జైలుకు పంపుతాను.